చేసి ఒక లైన్ వేసుకున్నాం. మొదటి ప్రామినెన్స్ సంక్షేమానికి ఇచ్చినాం. కాంగ్రెస్ రాజ్యంలో 200 రూపాయల పెన్షన్ ఇచ్చేది, 1000 రూపాయలతో ప్రారంభించి దాన్ని 2000కు పెంచుకున్నాం. అది మీ అందరికీ తెలుసు. ఈసారి గెలిస్తే తప్పకుండా పెన్షన్ 5000 రూపాయలు చేస్తామని మేము ప్రకటన కూడా చేసినాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇలా అమ్మఒడి వాహనాలు కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, ఆడపిల్లల డెలివరీ అయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది కావచ్చు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీ గ్రామాలలో మీ పట్టణంలో రోజు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ముఖ్యంగా రైతుల గురించి ఎట్టి పరిస్థితులలో నీళ్లు రప్పియాలే, పంటలు పండియాలని నిర్ణయం తీసుకున్నాం. పెన్పహాడ్కు కాలువ ఏదైతే ఉంటుందో ఈ రోడ్డు దాటేది, ఒకరోజు నేను పోతా ఉంటే ఆ తండా కాలువ పక్కన తండా ఉంటే వాళ్ళు వచ్చి నన్ను అడిగినారు, ఎప్పటిదాకా వస్తాయి సారి నీళ్ళు అని చెప్పి. నువ్వు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వస్తాయని నేను చెప్పిన. అదే పద్ధతిలో సంవత్సరంలో 10 నెలలు నిండా కాలువలు వాడుతూ ఉన్నాయి. మీ కళ్ళ ముందు మీరు చూస్తూ ఉన్నారు. దాన్ని నేను చెప్పే అవసరం లేదు. ఒకనాడు సూర్యాపేటలో పంట ఎంత, తుంగతుర్తిలో పంట ఎంత, ఇలా ఎన్ని లక్షల ఎకరాలు సాగైతా ఉన్నది. ఒక సూర్యాపేట నియోజకవర్గంలోనే 2,15,000 ఎకరాలు సాగైతా ఉన్నది. ఈ రకంగా మూసీ ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ కాలంలో నాశనం చేస్తే వాటి గేట్లు కూడా పట్టించుకోకపోతే జగదీశ్వర్ రెడ్డి గారే ఎంబడబడి దాన్ని దురస్తి చేస్తే దాని నుంచి వచ్చే నీళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. మొట్టమొదట మేము ఏం చేసినాం, మూసీ కింద బారినా కాళేశ్వరం ద్వారా పారినా ఏ రాష్ట్రంలో అయినా సరే నీళ్లు సప్లై చేస్తే పన్నులు వసూలు చేస్తారు. కానీ ఇక్కడ నంబర్ 1 నీటి తీరువ లేదు. పాత బకాయిలు కూడా రద్దు చేసినాం. నంబర్ 2 24 గంటలు నాణ్యమైన కరెంటు రైతాంగానికి ఇస్తా ఉన్నాం. నంబర్ 3 రైతు బంధు మన జన్మల ఇండ్లే. కాంగ్రెస్ రాజ్యంలో రైతు బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని ఇచ్చినాం. మీరు పండించిన ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కేంద్రాలు పెట్టి ధాన్యం అంతా కొనుగోలు చేసి ఇస్తా ఉన్నాం. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, అయినా సరే ఇస్తా ఉన్నాం. దాని తర్వాత ఎవరన్నా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా సదుపాయం పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా మేము చేసినాం. ఇలా నీళ్లు వస్తూ ఉన్నాయి, కాలువలలో పంటలు పండుతూ ఉన్నాయి. కొంత మంచిగా రైతాంగం ముఖాలు చిరునవ్వుతో తయారవుతూ ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ ప్రజలు కట్టిన పన్నులంతా తీసుకెళ్ళి, ఇది మాట్లాడిన లెవెలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అమూల్యమైనటువంటి పన్నులను కేసీఆర్ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడని మాట్లాడతారు. రైతు బంధు దుబారానా అండి? దుబారానా రైతు బంధు? వినబడతలేదు. రైతు బంధు ఉండానా? ఖచ్చితంగా ఉండానా? రైతు బంధు ఉండు కాదు, రైతు బంధు ఉంటుంది. ఎకరానికి 10,000 వచ్చేది 16,000 అవుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు సపోర్ట్ కొట్టుడు కాదు. ఇక్కడ భారీ మెజారిటీతో జగదీశ్వర్ రెడ్డి గెలిస్తేనే వస్తుంది. ఎందుకంటే రైతు బంధు వేస్ట్ అని వాళ్ళు అంటున్నారు, ఉండాలని మేమంటున్నాం. మరి మీరు కత్తి ఎవరి చేతిలో పెట్టాలి? యుద్ధం చేసిన చేతిలో పెట్టన్నా, కాంగ్రెస్ చేతిలో పెట్టన్నా? ఎవరి చేతిలో పెడితే రైతు బంధు వస్తుందో వాళ్ళ చేతులనే పెట్టాలి. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్ వేస్ట్గా 24 గంటలు ఇస్తాడు కరెంటు, అంత ఇచ్చే అవసరం లేదు, 3 గంటలు ఇస్తే చాలు ఉంటాడు. 3 గంటలు ఇస్తే ఎట్లా మారుతుంది రాబాయ్ అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. ఎవడన్నా రైతు దగ్గర 10 HP మోటార్లు ఉంటాయా? 3 HP ఉంటుంది, 5 HP ఉంటుంది. 100 కోట్లకు ఎవరి దగ్గర 7.5 HP ఉంటుంది. అది కూడా లేదు. మరి ఎట్లా వారాల పొలాలు? ఈ విధంగా మాట్లాడుతున్నారు. అన్నిటికన్నా డేంజర్ ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు. బట్టి విక్రమార్క మొన్న టీవీ ఛానల్ కూర్చొని బల్ల గుద్ది మరీ చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తారట. బంగాళాఖాతంలో దయచేసి మీరు ఆలోచన చేయాలి. వేస్తే ఇలా మేము ఏం చేసినాం, ప్రభుత్వం దగ్గర ఉండే అధికారాన్ని, మీ భూమి మీద మీకుండే యాజమాన్యాన్ని మీ బొటనవేలుకే ఇచ్చినాం. మీ బయోమెట్రిక్ పెడితే, మీరు బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మార్చే శక్తి మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కూడా లేదు. మరి ఇలా ధరని మారుస్తారట. ఏం పెడతారా అంటే భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా? మీరు ఆలోచించాలి. ఆయన చెప్తున్న మళ్ళా పాస్బుక్లో అన్ని కాలమ్స్ పెడతాం, జుట్లు ముడేస్తాం,
మళ్ళీ వీఆర్ఓలను పెడతాం పట్వారీలను పెడతాం అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ రిజిస్ట్రేషన్లు ఎట్లా అవుతున్నాయండి? 15 నిమిషాలలో అయిపోతున్నాయి. మునుపు పట్టా కావాలంటే 6 నెలలు తిరగాలి, ఏడాది తిరగాలి, ముట్ట చెప్పేది ముట్ట చెప్పాలి. ఇవాళ దుస్థితి లేదు. 15-20 నిమిషాలలో రిజిస్ట్రేషన్ అవుతా ఉంది, మ్యుటేషన్ అవుతా ఉంది, బ్రహ్మాండంగా మీరు దర్జాగా వస్తూ ఉన్నారు. అప్పటికప్పుడే ఆన్లైన్లో కూడా వస్తూ ఉంది. ఒకళ్ళ భూములు ఇంకా మారే పరిస్థితి లేదు. ఇవాళ నేను మీకు ఒకటే మాట అడుగుతా ఉన్నా, దయచేసి ఈ ఒక్క పాయింట్ చాలు మీ ఓటు గురించి మీరు నిర్ణయం తీసుకోవడానికి. మేము ఇలా రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం, రైతు బీమా డబ్బులు పంపిస్తూ ఉన్నాం, మీ ధాన్యం కొన్నప్పుడు కూడా మీ బ్యాంకులనే వేస్తూ ఉన్నాం. మరి రేపు ఈ ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? దయచేసి ఆలోచన చేయాలి. ఇది చాలా డేంజర్, మన జీవన మరణ సమస్య. రైతు బంధు ఏ విధంగా వస్తుంది అంటే మళ్ళీ పానీ నకళ్ళు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు, మళ్ళీ వీఆర్ఓల సంతకాలు, మళ్ళీ మొదటికే వస్తుంది కదా. కైలాస మాటలో పెద్దపా మింగినట్టు అవుతుంది మళ్ళా. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మళ్ళా మీరు పోవాలి, అడుగుతాడు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది, 7 ఎకరాలు ఉన్నది అనుకో, ఎంత వస్తుంది రైతు బంధు అంటాడు, 70,000 వస్తుంది. నాకు 30,000 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. మళ్ళీ మొదటికి పోతుంది కదా. మళ్ళీ పాత రాజ్యం, దళారీ రాజ్యం, పైరవికారుల రాజ్యం, ఊరికో 2 పైరవికారులు, ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో 200 రూపాయల పెన్షన్ ఇచ్చినారు. ఇవాళ మనం 5,000 తీసుకొని పోతా ఉన్నాం. మరి ఎవరు కావాలనో మీరు నిర్ణయించాలి. వాళ్ళు ఎన్నడూ చేయలే. ఈ జిల్లాలోనే ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్ష్యం, సూర్యాపేట పట్టణానికి హైదరాబాద్ మోరీల నీళ్లు మీకు తాగునీళ్ళుగా ఇచ్చినారు. వీళ్ళు ఎన్నేళ్ళు ఇచ్చిండ్రు? దశాబ్దాల తరబడి మీకు అవే మూసి మురికి నీళ్ళు ఇచ్చిండ్రు. ఇదే జిల్లాలో మునుగోడు, దేవరకొండ ప్రాంతాలలో ఫ్లోరైడ్ నీళ్లు తాగిపించి 150,000 మంది బతుకులు ఖరాబు చేసినారు ఈ కాంగ్రెస్ నాయకులు. నాకంటే దొడ్డుకున్నోళ్ళు, నాకంటే ఎత్తుకున్నోళ్ళు చాలా మంది ఉన్నారేడా. మరి ఎందుకు చేయలేదు వాళ్ళు? ఎందుకు ఆలోచించలేదు? కనీసం మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇలా బ్రహ్మాండంగా పాలేరు నుంచి పాల లాంటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. బ్రహ్మాండంగా నాగార్జున సాగర్ కింద టేల్ పాండ్ నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ మంచినీళ్ళు కూడా ఇయ్య చేతగాని కాంగ్రెస్ నాయకులు మళ్ళీ అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు, చాలా అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. నిన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి, నేను నగరేకల్ పోతే అక్కడ చెప్తా ఉన్నారు, మేము గెలిచిన తెల్లారి బిడ్డ మిమ్మల్ని అందరినీ పండబెట్టి తొక్తం, ఈ నుంచి అందాక రోడ్డు మీద పండబెట్టి అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ అహంకార నాయకులు, ఈ డబ్బు మతం ఉన్నోళ్ళు వీళ్ళేనా నల్గొండ శాసకులు? ఇది ఎర్ర జెండాలు ఎగిలిన గడ్డ, కమ్యూనిస్టు ఉద్యమాలు నడిచిన గడ్డ, భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి మహనీయులు పనిచేసిన గడ్డ. ఈ గడ్డ మీద ఈ దుర్మార్గులు ఆగడాలేంది? వీళ్ళు ఎంతవరకు చేస్తారు? దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎంతకాలం వీళ్ళ రాజ్యం సాగుతుంది మీరు ఆలోచన చేయాలి. ఇది మీకు చాలా డేంజర్, చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ ఒక ధరణ పడతా ఉన్నది. 10 ఏళ్ళు మేము చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఈ కాంగ్రెస్ నాయకులు ఎంత దద్దమ్మాలంటే, నేను ఒక్కటే ఒక మాట చెప్తా, సూర్యాపేట చైతన్యం ఉన్న ప్రాంతం, ఒక రాష్ట్రం బాగుపడ్డదా, ముందరికి పోయిందా, వెనుకకు పోయిందా అని చూడడానికి కొన్ని గీటరాళ్ళు ఉంటాయి. అందులో మొదటిది రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం. 2014లో తెలంగాణ వచ్చినాడు 1,00,000 లోపు తలసరి ఆదాయంతో ఇండియాలో మన ర్యాంకు 19-20 ఉండే. ఇవాళ 3,18,000 తలసరి ఆదాయంతో 3 రెట్లు పెరిగి దేశంలో ఇండియాలో తెలంగాణ నంబర్ 1 అని చెప్పి నేను గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నా. తలసరి విద్యుత్ వినియోగం 1,100 ఉండే, జగదీశ్వర్ రెడ్డి గారే పవర్ మినిస్టర్గా ఉన్నారు. ఈరోజు 2,240 యూనిట్లకు పోయినారు. అంటే ఎంత తేడా? డబల్ అయింది, 100% పెరిగింది. అదేవిధంగా మంచినీళ్ళ సరఫరా, లంబాడి తండా కావచ్చు, కోయ గూడెం కావచ్చు, గుట్టల మీద ఉన్న గోండు గూడాలు కావచ్చు, ప్రతి ఇంట్లో నల్లా పెట్టి సూర్యాపేట లాంటి పట్టణంలో ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీళ్లు అందిస్తున్నది ఒకటే ఇండియా మొత్తంలో, ఒకటే ఒక తెలంగాణ రాష్ట్రం. మరి ఈ కన్సర్న్ ఈ కాంగ్రెస్ నాయకులకు ఏమైంది? వట్టి గడాబిడా చెడాబడా మాటలు మాట్లాడి, పొద్దునోటి మాట్లాడి, సాయంత్రం మాట్లాడి గోల్మాల్ చేయడం తప్ప ఎండన వీళ్ళు పట్టించుకున్నారా ప్రజల బాధలు? ఒకప్పుడు నేను నల్గొండ జిల్లాలో వస్తే లక్షల ఎకరాలలో ఎక్కడ చూసినా ఆముదం పంటలు కనిపించేది. ఇవాళ ఎక్కడ చూసినా, ఇంతకుముందు నేను హెలికాప్టర్లు వస్తూ ఉంటే బ్రహ్మాండమైన వరి చేను, ఏ డాంబర్ రోడ్డు చూసినా వరి కుప్పలు, 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తూ ఉంది నా తెలంగాణ. ఇవాళ 3 కోట్ల టన్నులు. ఇంతకుముందు ఏమన్నారు?
మీ తెలంగాణలో వడ్లు వండాయి, మీది కరువు ప్రాంతం, మీది వెనుకబడ్డ ప్రాంతం, మీరు జొన్నలు వండించుకోవాలి, సజ్జలు వండించుకోవాలి, మీకు అదే బతుకు అని చెప్పాను. అదే దారి 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో అదే దారి. ఈ జిల్లాలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు నోరు తెరవలే, కొట్లాడలే, మా నీళ్ళేవే అని అడగలే, అడిగితే దుస్థితి ఉండేది కాదు. ఈ దద్దమ్మలు 50 ఏళ్ళు మనం ఎండబెట్టినారు. ఇలా 10 ఏళ్ళ స్వల్పకాలంలో మేము కరెంటు మంచిగా చేసినాం, మంచినీళ్ళు ఇస్తూ ఉన్నాం, సంక్షేమం చూస్తూ ఉన్నాం, లక్షల ఎకరాల పంటలు పండే నీళ్లు తెచ్చినాం. ఇవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. దయచేసి మీరు ఆగమాగం కావద్దు, ఆలోచించి ఓటేయాలని మనవి చేస్తా ఉన్నా. మిత్రుడు జగదీశ్వర్ రెడ్డి నాతో పాటు ఉద్యమకారుడు. 2001లో పిడికెడు మంది మేము ఉంటుంది. ఆ పిడికెడు మందిలో ఆయన ఒకడు. స్టార్ట్ చేసి కాంప్రమైజ్ కాకుండా, ఏ ప్రలోభానికి లోన్ కాకుండా మేము తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాం. చివరికి ఏం దశ వచ్చింది, ఇయ్యలే కాంగ్రెస్ మళ్ళా దోకా చేసింది. చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన తేలాలని చెప్పి ఆమరణ దీక్ష కూర్చుంటే అప్పుడు ప్రకటన చేసినారు. పోనీ ఎప్పుడన్నా ఇచ్చిండ్రా? ఇయ్యలే. మళ్ళా సకల జల్ల సమ్మె, దేశమంతా బజారు మీద పడి మీరందరూ ఉప్పెనలాగా ఉద్యమిస్తే 33 పార్టీలు మనకు మద్దతు ఇస్తే అప్పుడు దిగొచ్చినారు. ఇన్నిసార్లు దోకా చేసి ఇంత ఏడిపిచ్చి మంచినీళ్లకు, సాగునీళ్లకు, కరెంటుకు ప్రతి దానికి బాధలు పెట్టి రైతాంగాన్ని అప్రపాలు చేసినటువంటి కాంగ్రెసా? 10 ఏళ్ల స్వల్ప కాలంలో ఇన్ని మంచి పనులు చేసిన బీఆర్ఎస్ఆ? దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈ జిల్లాలో ఎంతమంది మంత్రులు కాలేదండి? జగదీశ్వర్ రెడ్డి చేసిన పని ఒక్క మంత్రినే చేసిండా? దక్షిణ తెలంగాణలో బ్రహ్మాండంగా ఒక పెద్ద మెగా పవర్ స్టేషన్ పెట్టాలంటే అన్నా నాకు నల్గొండలో పెట్టాలని కృష్ణానది ఒడ్డున తనే జాగా చూసి 30,000 కోట్ల రూపాయలతో ఈరోజు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం అవుతా ఉంది. దాంతో నల్గొండ జిల్లా రూపురేఖలే మారిపోతాయి, సూర్యాపేట జిల్లా రూపురేఖలు మారిపోతాయి. బ్రహ్మాండమైన ఆర్థిక శక్తి జిల్లాలో పెరుగుతుంది. అది త్వరలోనే చేయబోతా ఉన్నాం. బీజేపీ వానికి ఓటేస్తే అది మోరిలా వారేసినట్టు చప్పటిగా జగదీశ్వర్ రెడ్డికి అయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇయ్యాల చెప్పింది హైదరాబాద్లో కుల్లా ఓపెన్గా. నరేంద్ర మోడీ ఏం చెప్పిండు? మాకేమో తెలంగాణ సంగతి మాకెరక, పంటేటోనికి ఎరక గూనిమాటం అన్నట్టు మాకెరక కాదు ఇక్కడ ఏంది, ఏమున్నది, ఏం లేదని. మేము రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం. మోడీ అంటాడు నువ్వు ఖచ్చితంగా ప్రతి బాయికి మీటర్ పెట్టాలి, ప్రతి బోర్కు మీటర్ పెట్టాలంటారు. నేను చెప్పిన నేను చచ్చినా సరే పెట్టా అని చెప్పిన. మేము ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నా, నేను పెట్టాను. ఏం చేసినట్టు తెలుసా? 25,000 కోట్ల రూపాయలు కట్ చేసిరు మనకు వచ్చేటువంటి గ్రాంట్ బడ్జెట్. 25,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. ఇవాళ నిర్మలా సీతారామన్ చెప్పింది ఇంకా సిగ్గు లేకుండా. హైదరాబాద్లో అన్ని రాష్ట్రాలు మీటర్లు పెట్టినాయి, ఒక తెలంగాణ రాష్ట్రం వల్ల పెట్టలేదు. అందుకే వీళ్ళకు 5.5% కట్ చేసినాం, 25,000 కోట్లు నోట్ల మన్ను పోసినామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు పెట్టింది. నేను ఒక 100 ఉత్తరాలు రాసిన, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే. చట్టం ఉంది, పార్లమెంట్ చట్టం, నవోదయ పాఠశాలలు ఇవ్వాలని, ప్రతి జిల్లా ఒకటి ఇవ్వాలని. ఇలా సూర్యాపేటకు రావాలి లెక్క ప్రకారంగా నవోదయ పాఠశాల. చట్టం ఉన్నా కూడా చట్టాన్ని ఉల్లంఘించి కూడా ఇయ్యలే ఈ బీజేపీ ప్రభుత్వం. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనటువంటి, ఒక్క నవోదయ పాఠశాల మనకి ఇయ్యనటువంటి బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి? అందుకే నేను చెప్పిన బీజేపీకి వేసే బదులు మోర్ల వారేసినట్టు అవుతుంది. అవేదో జగదీశ్వర్ రెడ్డి గారికి ఇస్తే ఆయన మెజార్టీ పెరుగుతుంది, పనులు బ్రహ్మాండంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా పుల్లారెడ్డి చెరువు, ఇంకో చెరువు దాని పేరేందో నల్ల చెరువు, సద్దుల చెరువు ఎంత మంచిగా అయినాయండి సూర్యాపేటలో. నేనే ఆశ్చర్యపోయినా మొన్న. సూర్యాపేటలో కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎట్లా ఉన్నది? హైదరాబాద్లో మల్టీప్లెక్స్ ఉన్నట్టున్నది. ఆ కూరగాయలు ఎంత మంచిగా ఉన్నాయి అవి. ఇవన్నీ డెవలప్మెంట్. గతంలో కాల పెట్టుకుందామంటే జాగలేదు ఈ కాంగ్రెస్ నాయకుల హయాంలో. ఇలా గ్రామాలు ఎట్లున్నాయి, పచ్చదనం ఎట్లున్నది, చెత్త ఎట్లా పెరుగుతున్నాయి, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఎట్లా వచ్చింది, ప్రతిరోజు చెత్త ఎట్లా తీస్తున్నారు, ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి, ఎన్ని లక్షల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసినాం. దయచేసి ఇవన్నీ ఆలోచన చేయాలి. ఓటు అనగానే ఆగమాగం ఎవడో వచ్చి చెప్తే మా బామ్మార్ది చెప్పిండు, మా చిన్నాయన చెప్పిండని ఓటు వేయద్దు. ఇవన్నీ గమనంలోకి తీసుకొని ఎవరు చేసినారు, ఎవరి ద్వారా అయితే మళ్ళీ బాగుంటుంది. సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి గారు కోరినట్టు మరింత బాగుపడాలంటే తప్పకుండా ఈ కాంగ్రెస్ దరిద్రం కాంగ్రెస్ను గంగల వారేయాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళని గెలిపియాలి.
జిల్లాకు జిల్లా గెలవాలి, 12కు 12 సీట్లు గెలవాలి. ఈ డబ్బు కట్టల మదమున్నోని కోట్ల విలువ చేసి మీ ఓటుతో గుద్ది కింద పడగొట్టాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విప్లవం రావాలి, చైతన్యం రావాలి. తప్పకుండా జగదీశ్వర రెడ్డి గారిని కోరిన కోరికలు, ఆయన ఉన్నత స్థానంలో ఉంటాడు, ఎట్లయినా మళ్ళీ గెలుస్తాడు గ్యారంటీగా. ఇలా ఇది 71, 72 నియోజకవర్గం. నేను మీకు ఇంకోటి మనవి చేస్తా ఉన్నా చివరిగా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది లేదు, మను లేదు, అంతా వాటిదే గ్యాసు. నేను 70 నియోజకవర్గాలు తిరిగి చెప్తున్నా ఈ మాట. మళ్ళా పోయినసారి కంటే ఇంకో 4 సీట్లతో ఎక్కువ 100కు 100% బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. మళ్ళా జగదీశ్వర్ రెడ్డి మంచి స్థానంలోనే ఉంటాడు. ఈ సూర్యాపేటలో డ్రై పోర్ట్ కానీ మరొకటి కానీ ఆయన కోరిన పనులన్నీ కూడా చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మంచి కమిట్మెంట్ ఉండే నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయనను జారవిడుచుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో మీరు కింద మీద కావద్దని నేను చెప్తా ఉన్నా. లంబాడి బిడ్డలు మా తండాలో మా రాజ్యం అన్నారు. ఎవడన్నా పట్టించుకున్నాడా? ఇలా ఎన్ని గ్రామ పంచాయతీలు చేసినాం, ఎన్ని రకాలుగా పోతా ఉన్నాం. దళిత బంధు ఏ విధంగా చేస్తూ ఉన్నాం. గిరిజన బిడ్డలలో కూడా భూమి జాగా లేని వాళ్ళు ఉంటే, ఎక్కడ దిక్కు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా త్వరలోనే గిరిజన బంధు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కులము మతము జాతి అనకుండా అందరినీ పొట్టలు పెట్టుకొని ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టినాం. ఒకటన్నా పెట్టినరా కాంగ్రెస్ రాజ్యంలో? ఇలా మీ నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయి రెసిడెన్షియల్ పాఠశాలలు, వాటిని కళాశాలలు కూడా చేసుకున్నాం. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎవరు ఏం చేసినారో చూసి అర్థం చేసుకొని మీరు ముందుకు పోయినట్టయితే మీ భవిష్యత్తు బాగుంటుంది, చాలా బాగా జరుగుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా జగదీశ్వర్ రెడ్డి గారిని భారీ మేయాటితోని, ఆయన ఎంత భారీ పనులు చేసిండో అంత భారీ మేయాటితో గెలిపేయాలని కోరుకుంటూ, నేను మిమ్మల్ని ఆటో రిక్షా కార్మికులు ఉన్నారు, ఒకలం కాదు అందరిని పట్టించుకున్నాం. ఇండియా మొత్తంలో ప్రతి రాష్ట్రంలో ఆటో కార్మికులకు ట్యాక్స్ పన్నులు ఉన్నాయి. నేను పన్ను తీసేసిన, కానీ వాళ్ళకి ఇప్పుడు 2 బాధలు ఉన్నాయి. ఫిట్నెస్ అని చెప్పి ఒక 700, పర్మిట్ అని చెప్పి ఒక 500, 1200 రూపాయలు సంవత్సరానికి కడతా ఉన్నారు. గవర్నమెంట్ వచ్చిన తెల్లారే మొదటి జీవో అది ఇష్యూ చేసి దాన్ని కూడా రద్దు చేస్తూ ఉన్నాం ఆటో కార్మికుల కోసం అని మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా అన్ని వర్గాలను కలుపుకొని పోయి అందరికీ సమన్యాయం చేసి అందరి బాధలు పట్టించుకునేటువంటి బీఆర్ఎస్ను గెలిపించాలని చెప్పి నల్గొండ ప్రజలను కోరుతా ఉన్నాను. నేను సూర్యాపేటలో మంచి నాయకుడు ఉన్నాడు కాబట్టి, నిజాయితీ పరుడు ఉన్నాడు కాబట్టి జగదీశ్వర్ రెడ్డి గారిని భారీ మేయాడుతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నేను మీద సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.